క్షతగాత్రుల్ని గంటలో తరలిస్తే 5,000 రూపాయలు. ఏటా 10 నుంచి ఉత్తమ ప్రాణదాతలకు 1,00,000. కేంద్ర పథకం గుడ్ సమరిటన్తో ప్రయోజనాలు. బాధితులను గోల్డెన్ అవర్లో ఆసుపత్రికి చేర్చే వారికి చట్టపరంగా రక్షణ. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని గోల్డెన్ అవర్ ప్రమాదం జరిగిన గంట లోపులో ఆసుపత్రికి తరలిస్తే ప్రాణాలు నిలిచేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ రోడ్డు ప్రమాదం జరిగితే కొందరు గుమికూడి చూస్తుండగా మరికొందరు మనకెందుకులే అని వెళ్ళిపోతున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రి లేదా ట్రామా కేర్ సెంటర్కు తీసుకెళ్తే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుందని, ఆసుపత్రి ఖర్చులు భరించాల్సి వస్తుందని, మార్గం మధ్యలో చనిపోతే కేసు అవుతుందేమోనని చాలామంది భయపడుతుంటారు. అలాంటి వారికి రక్షణ కల్పించడంతో పాటు ప్రోత్సాహకాలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ సమరిటన్ పథకాన్ని తీసుకొచ్చింది. దీనిని 3 ఏళ్ల క్రితమే ప్రారంభించినా ప్రచారం లేకపోవడంతో ప్రజలకు అవగాహన కొరవడింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రులు తరలిస్తే ఈ పథకం కింద 5,000 నగదుతో పాటు ప్రశంసా పత్రం అందజేస్తారు. ఎక్కువ మందిని కాపాడిన 10 మందికి ఏటా 1,00,000 అదనపు ప్రోత్సాహం ఇస్తారు. ఈ పథకం 2026 మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది. ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. గంటలోపు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన తర్వాత స్థానిక పోలీసులకు సమాచారం ఇస్తే అధికారిక లెటర్ ప్యాడ్పై ప్రాణదాత అంటూ మీ పేరు, ఇతర వివరాలు, ప్రమాదానికి సంబంధించిన సమాచారంతో ఎక్నాలజ్మెంట్ ఇస్తారు. ఆసుపత్రి వర్గాలు కూడా సంబంధిత ప్రాణదాత వివరాలను ధృవీకరిస్తూ ఠాణాకు సమాచారం ఇస్తారు. అనంతరం పోలీసులు వాటిని పరిశీలించి జిల్లా స్థాయి అప్రైజల్ కమిటీకి పంపుతారు. అక్కడి నుంచి ప్రాణదాతకు ప్రోత్సాహం అందించాలంటూ రాష్ట్ర రవాణా కమిషన్కు సిఫార్సు చేస్తారు. రవాణా శాఖ సంబంధిత వ్యక్తికి బ్యాంకులో 5,000 జమ చేయడంతో పాటు ప్రశంసా పత్రం అందజేస్తుంది. ఒక వ్యక్తి ఏడాదిలో గరిష్టంగా 5 సార్లు ఈ అవార్డు పొందవచ్చు. అలాగే ప్రమాద బాధితులకు స్వచ్ఛందంగా సహాయం చేసే వారిని వేధింపులు, నిర్బంధం వంటి వాటి నుంచి గుడ్ సమరిటన్ చట్టం రక్షిస్తుంది. దీని ప్రకారం వారు ఎటువంటి పౌర లేదా క్రిమినల్ చర్యలకు బాధ్యత వహించరు. క్షతగాత్రులను చేర్చిన వెంటనే ఆసుపత్రి నుంచి వెళ్ళిపోవచ్చు. వ్యక్తిగత వివరాలను అందించాల్సిన అవసరం లేదు. బాధితుడి చికిత్స కోసం డబ్బులు ఖర్చు చేయనక్కర్లేదు. కాపాడిన వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్తే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన వస్తుందేమోనని అపోహలను ప్రజలు వదిలేయాలి. అంబులెన్స్కు సమాచారం ఇచ్చినా, బాధితులను ఆసుపత్రికి తీసుకెళ్లినా పోలీసు నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. రోడ్డు ప్రమాద కేసులకు సాక్ష్యాలుగా ఉండాల్సిన అవసరం లేదు. ఆపదలో ఉన్న వారిని సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్తే ప్రాణదాతలుగా నిలుస్తారు. అందరూ గుడ్ సమరిటన్ చట్టంపై అవగాహన పెంచుకోవాలి అంటూ జోయల్ డేవిస్ సైబరాబాద్ ట్రాఫిక్ అదనపు సిపి గారు తెలియజేశారు.